హాయ్ లవింగ్ అండ్ కేరింగ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కిడ్స్ రీడర్ షో. ఎప్పుడులానే ఈ రోజు కూడా మన చిన్నారుల కోసం ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ రోజు వీడియో మాత్రం చాలా ఇంపార్టెంట్, అలాగే చాలా యూస్ఫుల్ వీడియో అండి. మీరు గనక ఎండ వరకు చూసినట్లయితే మీకు ఏదో ఒక రోజు తప్పకుండా ఉపయోగపడుతుందండి, మీకు మరియు మీ చిన్నారులకి కూడా. మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీ పని మీద బయటికి వెళ్ళినప్పుడు, లేదా మన నియర్ బై షాప్స్లో కానీ స్టోర్స్లో కానీ మాస్క్స్ ఇప్పుడు కావాలి కదా, సో అవి గనక అవుట్ ఆఫ్ స్టాక్ అని బోర్డు తగిలించినట్లయితే గనక అప్పుడు మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. మాస్క్ని హ్యాండ్ మేడ్ మాస్క్, అదే విధంగా రీయూస్ కూడా చేసుకోవచ్చు అనమాట. నేను మీకు ఈ రోజు వీడియోలో హ్యాండ్ కర్చీఫ్తో ఎలా మాస్క్ చేసుకోవాలి, అదే విధంగా టిష్యూ పేపర్స్ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ లభిస్తూ ఉన్నాయి కదండి, టిష్యూ పేపర్తో కూడా మనం మాస్క్ని తయారు చేసుకోవచ్చు అనమాట. అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి సింపుల్ వేలో నేను మీకు చెప్పబోతున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, ఇక మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? మీరు కనుక ఈ కిడ్స్ రీడర్ షో ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే, లేదా ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉన్నట్లయితే కనుక ఈ వీడియోతో పాటు ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి వెళ్ళి ఒక్క లుక్ వేసి వచ్చేయండి. మీకు మరియు మీ చిన్నారులకి ఉపయోగపడే వీడియోసే ఉన్నాయి అని మీకు అనిపించినట్లయితే సబ్స్క్రైబ్ అవడం, అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, ఇక మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో స్టార్టెడ్. ఈ మాస్క్ మనం తయారు చేసుకోవడం కోసం మనకి కావాల్సింది మెయిన్గా హెయిర్ బ్యాండ్స్ అండి. హెయిర్ బ్యాండ్స్ మాత్రం లావుగా ఉండేవి మాత్రం తీసుకోవద్దండి. ఇదిగో ఈ విధంగా ఉండేవి తీసుకోండి. ఈ బ్లాక్ కలర్లో ఉన్న హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి చూశారు, ఇవి మాత్రం మీరు యూజ్ చేయొద్దండి. ఎందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేశాను మాస్క్, దాంతో తయారు చేశాను ఆ హెయిర్ బ్యాండ్స్ ఉపయోగించుకుని. కానీ 10 మినిట్స్లోనే నాకేంటంటే చెవు వెనకమాల పెయిన్ వస్తున్నట్టు ఒరుచుకుపోతుందన్నమాట. అందుకనే మీరు ఈ బ్యాండ్స్ మాత్రం ఉపయోగించొద్దండి. ఎందుకంటే మనకే పెద్దవాళ్ళకి మనకే అంత పెయిన్ వస్తుంది అంటే చిన్నారుల చర్మం ఇంకా డెలికేట్గా ఉంటుంది కదండి, సో వాళ్ళకి ఇంకాస్త పెయిన్ వస్తుంది కదా. అందుకనే మీరు మాత్రం దయచేసి ఈ బ్లాక్ హెయిర్ బ్యాండ్స్ మాత్రం ఉపయోగించొద్దు. ఇదిగో ఇలా సన్నగా ఉండే హెయిర్ బ్యాండ్స్ మాత్రమే మీరు చూస్ చేసుకోండి. ముందుగా మనం ఒక హ్యాండ్ కర్చీఫ్ని తీసుకోవాలండి. పలసగా ఉంటే కనుక ఇంకా మంచిదనమాట. పలసగా లేకుండా ఉన్న అసలు మీ పాకెట్లో ఏది ఉంటే అది, లేదా మీ హ్యాండ్ బ్యాగ్లో ఏది ఉంటే అది, ఆ హ్యాండ్ కర్చీఫ్ని తీసుకోండి. తీసుకుని ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే, ఈ ఎడ్జెస్ ఉన్నాయి చూసారా, ఇదిగో ఇలా నేను చూపించే విధంగా ఎడ్జెస్ ఒకటి ఎక్కువ ఉండకూడదు, ఒకటి తక్కువ ఉండకూడదు, సమానంగా ఉండేలాగా మధ్యలోకి ఫోల్డ్ చేయండి. చక్కగా ఫోల్డ్ చేసి ఒక్కసారి మనం ఐరన్ ఎలా చేస్తాం అలా ఒక్కసారి చేత్తో రెండు చేతులతో అటు ఇటు సమానంగా చేయండి. ఆ తర్వాత ఇంకొక మడత సేమ్ ఫస్ట్ మడత మీరు ఎలాగైతే వేసారో అదే విధంగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు రెండో మడతని వేసుకోండి. వేశారు కదా, ఇలా చక్కగా ఐరన్ లాగా చేశారు కదా. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు అంటే, సేమ్ కలర్లో ఉన్న 2 హెయిర్ బ్యాండ్స్ని తీసుకోండి. ఒకవేళ మీ హ్యాండ్ బ్యాగ్లో డిఫరెంట్ కలర్స్ హెయిర్ బ్యాండ్స్ ఉన్నా సరే తప్పదు కదండి, ఆ పరిస్థితులలో వాడేసేయండి. అలా కాకుండా రెండు సేమ్ కలర్లో ఉంటే అవి మోస్ట్ ప్రిఫరబుల్ అనమాట. చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది మాస్క్ మాత్రం. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే, 2 సేమ్ కలర్లో ఉన్న హెయిర్ బ్యాండ్స్ని తీసుకుని ఒకటి లెఫ్ట్ సైడ్, ఇంకొకటి రైట్ సైడ్, 2 చక్కగా ఇలా నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. మధ్యలోకి అనమాట, మరీ మధ్యలోకి కాదు, మరీ ఎడ్జ్లోకి కాదు, చక్కగా మిడిల్లో. ఎందుకంటే మీ మౌత్ రావాలి కదా, ఇలా తగిలించుకోవాలన్నమాట. మీరు చూసుకోండి. ఒకవేళ మీ చిన్నారుల కోసం మాస్క్ తయారు చేస్తున్నట్లయితే గనక ఆ నోరంతా చక్కగా రావాలి కదా మన చిన్నారులకి. సో వాళ్ళది ఎంత ఉంటుందండి, ఫేస్ కొంచెమే ఉంటుంది కదా. సో మనం ఏం చేయాలి అంటే, ఈ హెయిర్ బ్యాండ్స్ ఇంకొంచెం ముందుకు పెట్టేయాలన్నమాట. అలా కాకుండా పెద్దవాళ్ళకి మనకు అనుకోండి హెయిర్ బ్యాండ్స్ అని కొంచెం డిస్టెన్స్ పెట్టాలన్నమాట. ఎందుకంటే ఈ మధ్య ఉంది చూసారు, ఈ మధ్యలో మన ఫేస్ వస్తుంది అన్నమాట, నోస్ వస్తుంది, మౌత్ అంతా వచ్చేస్తుంది అనమాట. సో అది మీరు ఒక్కసారి చెక్ చేసుకుని పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత
ఈ హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి చూసారా, అటుపక్క ఇటుపక్క మనం ఫోల్డ్ చేసేయాలన్నమాట. ఇక్కడ నేను చూపించే విధంగా మీరు కూడా ఫోల్డ్ చేసుకోండి. కంగారు ఏమీ లేదు. ఫస్ట్ టైం చేసేటప్పుడు మాత్రం కొంచెం అటు ఇటుగా వస్తుంది, కానీ సెకండ్ టైం మళ్ళీ మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుందండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చూసారా, ఇలా పెట్టేసుకున్న తర్వాత మడతని పైకి తీయండి. ఆ మడతలో దీన్ని దోపేయాలన్నమాట. ఎందుకంటే ఆ ఎడ్జెస్ అనేవి మనం మాస్క్ పెట్టినప్పుడు కిందకు వచ్చేస్తూ ఉంటాయి ఒకనొక టైంలో. సో అలా రాకుండా ఉండాలి అంటే గనక ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటే అస్సలు మనకి ఏమీ ఇబ్బంది ఉండదండి. మనం బైక్ మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా, ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. అందుకనే మీరు కూడా ఇలా దాంట్లో కుర్చీలాగా దోపేసేయండి. అలా చేసేసుకున్న తర్వాత ఇంకేముందండి, మన మాస్క్ రెడీ అయిపోయినట్లే అనమాట. ఇప్పుడు మనం టిష్యూ పేపర్తో మాస్క్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ టిష్యూ పేపర్తో మాస్క్ కూడా సేమ్ హ్యాండ్ కర్చీఫ్ని ఎలాగైతే చేసామో అలాగేనండి. చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. గట్టిగా లాగకూడదు, స్మూత్గా హ్యాండిల్ చేయాలండి. ఇది కూడా ఫస్ట్ మనం మడతలేసి ఉంటుంది కదా టిష్యూ పేపర్, అది తీసేయండి. చక్కగా మొత్తం మడతంతా తీసేయండి. మడతంతా తీసేసి ఇదిగో ఈ విధంగా మీరు కూడా ఫోల్డ్ చేసేయండి. చక్కగా ఇందాట్లోనే సమానంగా ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ మీరు ఎలాగైతే ఫోల్డ్ చేశారో అదే విధంగా రెండోసారి కూడా ఫోల్డ్ చేయాలన్నమాట. చూసారా, ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీరు 2 హెయిర్ బ్యాండ్స్ని తీసుకోండి. మర్చిపోవద్దు, హెయిర్ బ్యాండ్స్ మాత్రం ఇలా ఈ విధంగా ఉండేవే తీసుకోండి. మరీ లావుగా ఉన్నవి తీసుకున్నా సరే చెవుకి పట్టేసి అంత బాగా రాదనమాట. వాళ్ళు కూడా కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వరు అనమాట, ఈవెన్ మనమైనా సరే. సో మీరేం చేస్తారు అంటే 2 హెయిర్ బ్యాండ్స్ తీసుకుని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చక్కగా ఇందాక ఎలాగైతే తగిలిచ్చారో అదే విధంగా తగిలియండి. చూస్తున్నారా, ఇలా మన చిన్నారుల మొహం అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇది సరిపోతుంది, టిష్యూ అయితే సరిపోతుంది అనమాట. మన పెద్దవాళ్ళకైతే ఇంకా పెద్ద టిష్యూ కావాలి, ఈ టిష్యూస్ సరిపోవు. ఇలా హెయిర్ బ్యాండ్స్ పెట్టేసుకున్న తర్వాత ఆ హెయిర్ బ్యాండ్ తర్వాత ఉన్న భాగాన్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా 2 సైడ్లన మనం ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇందాట్లానే మనం దీన్ని కూడా దోపుకోవాలన్నమాట. చూస్తున్నారా, ఇలా ఈ విధంగా దోపుకోండి. దోపుకున్న తర్వాత ఇంకేముందండి, మన చిన్నారుల కోసం కూడా చక్కగా ఈ మాస్క్ అనేది రెడీ అయిపోయినట్లే అనమాట. టిష్యూ మాస్క్ అనేది రెడీ అయిపోయినట్లే. రీసెంట్ గా మేము బయటకు వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీ మీద బయటకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు నాకు ఇబ్బంది అయిందనమాట. అప్పుడు ఒక ఆంటీ నాకు ఇది హెల్ప్ చేశారన్నమాట. ఇలా చేసుకోవచ్చు అని చూపించారు. నాకేమనిపించిందంటే ఏముంది, ఈవెన్ ఒక్క బేబీ కన్నా ఉపయోగపడుతుంది, లేదా ఒక మదర్ కో ఒక ఫాదర్ కో ఎవరికో వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. సో అందుకోసమే నేను ఈ వీడియో అనేది మీకు పోస్ట్ చేయాలనుకుంటున్నాను, చేస్తున్నాను అనమాట. ఇలా ఈ విధంగా చక్కగా మీ ఇంట్లోనే మాస్కులు తయారు చేసేసుకోవచ్చండి. చూడండి ఎంత సింపుల్ ప్రాసెస్, ఎంత ఈజీ ప్రాసెస్. 1 మినిట్ కూడా పట్టదండి, అర సెకండ్ పట్టిద్దేమో మహా అయితే. చాలా సింపుల్ అనమాట. ఏముంది, అలా చేసుకోవటమే. చక్కగా ఈ బ్యాండ్ ఉంది కదా హెయిర్ బ్యాండ్స్, దాన్ని మన చెవికి ఇలా తగిలిచ్చేసుకోవటం అనమాట. ఇలా ఈ విధంగా తగిలిచ్చేసుకోవటమేనండి. మన చిన్నారులు కూడా సేమ్ ప్రాసెస్ అనమాట, ఇలా తగిలిచ్చేసుకోవటం అనమాట. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో రెండు. చక్కగా కంఫర్టబుల్ గా మనకి మొహాన్ని పట్టి, ఇప్పుడు కొన్ని మాస్కులు ఉంటాయి టైట్ గా ఉంటది కదా ఎలాస్టిక్, అలా కాకుండా మన చేత్తో మనమే తయారు చేసుకోండి. ఏంటంటే మన ఫేస్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎంత సైజులో ఉంటుంది మనకే తెలుసు కదా. సో చక్కగా మన మొహానికి సరిపడా మనం మాస్కులు అనేవి తయారు చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి, చాలా సింపుల్, చాలా ఈజీ ప్రాసెస్. మనం మాస్కుల కోసం మేము కొనాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే స్టాక్ కూడా ఉండట్లేదు కాబట్టి. ఇలా ఈ విధంగా ట్రై చేయండి మీరు మాత్రం. చూస్తున్నారా ఎంత సింపుల్ గానే ఉన్నాయి కదండి మాస్కులు, చాలా ఈజీగా తొడిగేయచ్చు అనమాట. చూడండి మా పాప చాలా కంఫర్టబుల్ గా ఉంది అండి, హ్యాపీగా అనిపించింది అనమాట. ఎప్పుడైనా సరే ఇంట్లో మాస్కులు లేనప్పుడు, లేదంటే కనుక బయట స్టోర్స్ లోకి వెళ్ళినా సరే అవుట్ ఆఫ్ స్టాక్ వస్తూ ఉంటుంది కదా ఈ మధ్య, అలాంటి టైంలో మీరు ఇలాగ ఇంట్లోనే మీరు మాస్కులు అనేవి తయారు చేసుకోవచ్చు అనమాట. టిష్యూ పేపర్ మాత్రం గుర్తుపెట్టుకోండి. టిష్యూతో గనక ఒకవేళ మీరు మాస్క్ చేసుకున్నట్లయితే కనుక రీయూస్ మాత్రం చేయొద్దండి. ఆ మాస్క్ ని తీసేసి చక్కగా డస్ట్బిన్ లో పడేసేయండి. గుర్తుపెట్టుకోండి, డస్ట్బిన్ లో పడేసేసి ఇంకో వేరేది టిష్యూ పేపర్ ని తీసుకుని మళ్ళీ మీరు ఇంకో మాస్క్, కొత్త మాస్క్ తయారు చేసుకోండి. అదే హ్యాండ్ కర్చీఫ్ అయితే గనక చక్కగా మీరు రీయూస్ చేసుకోవచ్చు అనమాట. వాష్ చేసేసిన తర్వాత మళ్ళీ మీరు సేమ్ కొత్త మాస్క్ లా తయారు చేసేసుకుని హ్యాండ్ కర్చీఫ్ ని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. టిష్యూ మాత్రం మీరు ఖచ్చితంగా డస్ట్బిన్ లో పడేసేయండి, యూజ్ చేయొద్దు అసలు.
ఇదండి ఈ రోజు వీడియో వచ్చేసరికి. ఈ వీడియో మాత్రం కుదిరితే షేర్ చేయండి. ఒకవేళ కుదరకపోతే గనక మీరు ఫోన్ కాల్స్ మాట్లాడుతూనే ఉంటారు కదా, మీ రిలేటివ్స్‌తో, ఫ్రెండ్స్‌తో, మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు కదా. అలాంటి టైంలో మాటల మధ్యలో మీరు ఖచ్చితంగా ఇది చెప్పండండి. ఒకవేళ మీరు బయటికెళ్ళినప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అంతా మాస్కులు దొరకట్లేదని నా అభిప్రాయం. నాకు దొరకలేదు కాబట్టి. ఒకవేళ ఎవరికైనా దొరకకుండా ఉన్నా సరే ఎమర్జెన్సీలో ఏంటంటే వాళ్ళకి ఆ థాట్ అనేది వస్తుంది కదా, అది ఏంటి అనేది మళ్ళీ ఫోన్ చేస్తారు, అడుగుతారు ఎమర్జెన్సీ అవసరం అయితే గనక. అప్పుడు మీరు చెప్తారు కదా, సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ మాత్రం మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, మీ రిలేటివ్స్తో. ఇక ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.